महागणाधिपते नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. 2024 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి శని భగవాన్ యొక్క సంచారం వల్ల ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, వీళ్ళకి అసలే ఈ సంవత్సరం 2024 సంవత్సరం శని గ్రహం యొక్క సంచారం వీళ్ళకి అదృష్టమా, దురదృష్టమా, లేదా లాభమా, నష్టమా అనేది మనం తెలుసుకుందాం. ముందుగా సహజంగా శని భగవానుడు కానీ చూసుకుంటే ఈయన ప్రస్తుతం కుంభరాశిలో స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఈయన సంచారం చేయడం అనేది జరుగుతోంది. అయితే శని భగవానుడికి సహజంగా కానీ మనం కారకత్వాలు కానీ చూసుకుంటే శని భగవానుడు చాలా డిసిప్లైన్, మనకి ఆయనకంతా ఒక పద్ధతిగా ఉండాలి. అలాగే సేవాకారకుడు, పెద్దల యందు, గురువుల యందు, తల్లిదండ్రుల యందు ఎవరు అయితే ప్రేమగా వ్యవహరిస్తారో వాళ్ళ మీద ఆయన యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈయన కూడా మనం ఈ శని భగవానుడి కానీ చూసుకున్నప్పుడు ఈయన ఓర్పు, ప్రతిదాన్ని కూడా చాలా ఓర్పుగా ఉంటారు. అలాగే ఒక నియమబద్ధత, ఇలాంటివన్నీ కూడా శనికి సంబంధించిన కారకత్వాలుగా చెప్తాను. అందుకనే ఎక్కడ చూడండి మూలలు కానీ ఎక్కడైనా ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలి. ఈ ఇల్లుతో పాటు మనకు చెప్పేది ఏంటంటే ఆయన మలిన పదార్థాలు ఎక్కడ ఉండకూడదని, ఇలాంటివన్నీ చెప్తారు. కాబట్టి ఇల్లు ఎప్పుడూ కూడా ఈ శుభ్రంగా ఉంచుకోవాలి. శని ప్రభావం అంటే వ్యతిరేక ప్రభావం మన మీద ఉండకుండా ఉండడానికి ఇంటినే కాదు, ఇంటితో పాటు చివరికి మనం వాష్రూమ్స్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్తారు. శని వచ్చేటప్పటికి కర్మకారకుడు. ఈ కర్మకారకుడైన శని భగవానుడిని యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఆయన ప్రీతి కొరకై మనం ఇందాక చెప్పుకున్న విషయాలు అన్నీ కూడా చేయాల్సి వస్తుంది. అలాగే ఎక్కువగా మన చేత కర్మను చేయిస్తాడు, అంటే శ్రమింపజేస్తాడు. ఎప్పుడైతే శ్రమ అధికంగా ఉంటుందో ఆ శ్రమ చేసి చేసి మనకు తెలియకుండా మనలో ఉన్న ఒక టాలెంట్ని బయటికి తీయడం అనేది కేవలం శని భగవానుడికి మాత్రమే సాధ్యమైనది. ఎందుకంటే మిగిలిన గ్రహాలన్నీ కూడా అవి అంటే ఆ స్థానాల్లో బాగుంటే బాగుంటాయి, మనకి మంచి ఫలితాలు ఇస్తాయి, లేకపోతే లేదు. ఒకవేళ ఆయన వాటి వచ్చే మహర్దశల్లో కానీ అంతర్దశల్లో కానీ అవి ఇచ్చే ఫలితాలు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ శని భగవానుడు అలా కాదు. ఆయన ఒకసారి ఒక జీవితంలో ఒక స్థాయి కానీ ఇచ్చాడు అంటే అది తొందరగా పోదు. ఇచ్చింది తొందరగా తీసుకోవడం, ఆయన ఇచ్చాడు అంటే స్టాండర్డ్గా ఉంటుంది అని అర్థం అన్నమాట. కాబట్టి అలాంటి శని భగవానుడి యొక్క ఈ సంచారం వల్ల, కుంభరాశిలో సంచారం వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్యారాశి. కన్యారాశికి అధిపతి వచ్చి బుధుడు. కన్యలోకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు మనకి కన్యారాశిలోకి రావడం అనేది జరుగుతుంది. కన్యారాశికి కానీ చూసుకున్నప్పుడు ఈ శని భగవానుడు పంచమ షష్టమాధిపతి అయిన శని భగవానుడు షష్టమ స్థానంలో సంచారం చేయడం. 3, 6, 11 స్థానాల్లో ఉన్నప్పుడు సహజంగా ఈ యొక్క శని భగవానుడు సంపూర్ణమైన అంటే మంచి ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది గోచార ప్రకారం. అలాగే ఇక్కడ శని భగవానుడు తను ఉండే స్థానాన్ని బట్టి మాత్రమే శుభ ఫలితాలు ఇస్తాడా, అశుభ ఫలితాలు ఇస్తాడా అన్నది తెలుస్తుంది. అలాగే ఇక్కడ పంచమ షష్టమాధిపతి అయిన శని వీళ్ళకి కొంతవరకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ పంచమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి. అలాగే ఇక్కడ ముఖ్యంగా షష్టమ స్థానం గోచార ప్రకారమే మనం చూసుకుంటున్నాం కాబట్టి షష్టమ స్థానాన్ని ఎప్పుడైతే శని భగవానుడు ఈ షష్టమ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుందో అప్పుడు కాస్త బంధువుల నుండి, మిత్రుల నుండి కూడా కాస్త అనుకూలమైన వాతావరణం వీచడం అనేది జరుగుతుంది. అంటే గత కొంతకాలంగా ఏమైనా శత్రువులు ఎక్కువ అవుతున్నా, లేకపోతే బంధువుల్లో సరియైన అవగాహనలు కానీ మాటలు కానీ లేకపోవడం, ఇలాంటివి ఏమైనా జరుగుతుంటే అవన్నీ కూడా కొలిక్కి రావడం అనేది జరుగుతుంది. గత కొంతకాలంగా దీర్ఘకాలికంగా వ్యాధులతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఆరోగ్య సమస్యలతో, వాళ్ళకు కూడా కాస్త ఆరోగ్య సమస్యలు తగ్గడం అనేది
జరుగుతుంది. అలాగే కుటుంబ పరంగా కూడా కాస్త అభివృద్ధి అనేది ఉంటుంది. అలాగే ఏదైనా చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా కాస్త ఉన్నతి పొందడం లేదా పై స్థాయికి రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు రుణ బాధలు లేదా రుణాలకు సంబంధించి ఏవైనా లోన్స్ అప్లై చేసుకుంటున్నా అవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. అలాగే వీళ్ళకి ఎవరైతే కుటుంబానికి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ గురించి కాస్త ఇటు అటు తిరగడం, కష్టపడడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ ఎవరైతే ఈ జీవన విధానంలో ఉన్నారో అంటే ఈ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లోనూ అయితే ఈ వీటిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఇక్కడ వీళ్ళకి బంధువుల ద్వారా, మిత్రుల ద్వారా అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే స్థానచలనము లేదా వృత్తి ఉద్యోగాల రీత్యా ఏదైనా వేరే ఊర్లకు వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా కనబడతాయి. విద్యార్థులకు కూడా వీళ్ళకి కాస్త అనుకూలంగానే ఉంటుంది. మొత్తం మీద ఈ రాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ శని భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల మధ్య మధ్యలో చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా చివరికి మాత్రం శుభవార్తలు వింటారు. ప్రదమైన పనులు చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా కాలభైరవాష్టకాన్ని చదువుకోవడం, అలాగే వీళ్ళు కుదిరితే ప్రతిరోజు లేకపోతే కనీసం ఆదివారం నాడు గోధుమలు నానబెట్టి కాస్త గోధుమల్ని గోవుకి తినిపించడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మనము ఈ యొక్క శని భగవానుడి యొక్క సంచారం అనేది గోచార రీత్యా చెప్పుకునే సంచారం. అయితే ఇక్కడ గోచార ప్రకారము మనకి శని భగవానుడు ద్వాదశ రాశుల్లో సంచరించేటప్పుడు ఎలా ఉంటుంది అని కానీ తెలుసుకున్నప్పుడు మనకి ఈ సంచారం వల్ల చాలా మటుకు అంటే ఆ శని భగవానుడు ఉన్న ఏదైతే ఆయన యొక్క స్థితి ఉందో ఆ స్థితిని బట్టి శుభాశుభ ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే సహజంగా చాలామందికి ఈ ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వీటిల్లో శని భగవానుడు ఎక్కువగా బాధపడతాడు. అలా అని మనకి కొంత అవగాహన అనేది ఉంది. అందులో కొంత వాస్తవం కూడా. ఎందుకంటే జన్మజాతకాల్లో ఉండే ఫలితాలకి, గోచార రీత్యా ఉండే ఫలితాలకి కొద్దిగా వ్యత్యాసం అనేది ఉంటుంది. అందుకనే శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందడానికి చాలామంది ఏం చెప్తారు అంటే ఆయన యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఎక్కువగా దైవారాధన మనం చేయాలి. అలాగే కర్మను ఎక్కువ చేస్తూ ఉండాలి. సేవా కార్యక్రమాలు ఎక్కువ చేస్తూ ఉండాలి. ఎవరికైనా దానం చేస్తూ ఉండాలి. మనకున్న దానిలో ఎంతో కొంత ఒకరికి పెట్టాలనే భావన అనేది ఉండాలి. అలాగే అధర్మమైన పరిపాలన కానీ లేకపోతే అధర్మంగా సంపాదించే డబ్బులు కానీ ఇవన్నీ కూడా సంపాదించి పెట్టుకోవడం వల్ల ఎక్కువ కాలం ఏమీ నిలబడవు. అవన్నీ కూడా పోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందడానికి శని ప్రీతి కొరకై అందరూ కూడా ఈ యొక్క శని భగవానుడికి సంబంధించి మనకి ఈ జపాలు కానీ, తైలాభిషేకాలు కానీ, లేకపోతే శివాలయంలో మనకి ఆయనకి సంబంధించిన అభిషేకాలు కానీ ఏవో ఒకటి ఇలా ఆయనకి సంబంధించినవన్నీ చేసుకోవడం, నిత్యం ఏమీ లేకపోతే కనీసము కాలభైరవాష్టకాన్ని చదువుకోవడం, మనకి ఉండే వీధిలో కుక్కలు లాంటివి ఏవైనా నల్ల కుక్కలు లాంటివి ఉంటే వాటికి రోజు కాస్త పెరుగు అన్నాన్ని పెట్టడం ఇలాంటివి చేయడం ద్వారా కూడా ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహము పొందడం అనేది జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ శని భగవానుడు ఎవరు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా మంచి ఎంతలా ఇస్తాడో అనిచ్చే చెడు ప్రభావం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి రెండింటినీ తట్టుకోవాలి అంటే తప్పకుండా ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి అందరూ కూడా వాళ్ళ జాతకాలను అనుసరించి, గోచార ఫలితాలను అనుసరించి తప్పకుండా ఈ శనిగ్రహానికి సంబంధించిన పరిహారాలు పాటించడం ద్వారా జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్ళడం అనేది జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.